ఇస్తారు కానీ కృంగిపోతారు. అనగా శత్రువుకు చోటిస్తారు. శత్రువు చోటించినందువలన ఏమవుతుందంటే వారి జీవితంలో కలవరం, వారి ద్వారా అందరికీ కలవరం. కాబట్టి మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు మనము ఉండకుండా ప్రభువుకి మనము చోటించి ప్రభు బలాన్ని శత్రువుకు చూపించి శత్రువుని కూడా జయించగలిగిన శక్తిలో మనం ఉండగలిగినప్పుడు దేవుడు మన ద్వారా గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి మన జీవితంలో మన సంఖ్య కొద్దిగా ఉన్నా, ఒక్కరున్నా ఇద్దరున్నా, దేవుడు ఆ ఒక్కరి యొక్క ప్రార్థన ద్వారా గొప్ప కార్యం జరిగిస్తాడు. కాబట్టి ఇశ్రాయేలులో 32,000 మంది కంటే 300 మందితో దేవుడు మిద్యానీయులను దేవుడి చేతికి అనగా మిద్యానీయులను ఇశ్రాయేలు చేతికి అప్పగించి వారి ద్వారా గొప్ప కార్యములు విజయోత్సవం కలిగిన విధానంలో వారిని నడిపిస్తాడు. అలాంటి కృప వారికి అనుగ్రహించిన దేవుడు నేడు మనకును కూడా అలాంటి కృప అనుగ్రహిస్తాడు. కాబట్టి మన జీవితంలో ప్రభువుని బట్టి మనము అతిశయించాలి. ఒకటి. రెండవది, నాకు ఈ యొక్క బలం ఇచ్చిన దేవుడే అని నమ్మాలి. రెండవది, మనము శత్రువు యొక్క పన్నాగాలను కూడా ఎరిగిన వారమై ఉండాలి. శత్రువు ఎన్నిటి వస్తాడు, ఎలా వస్తాడు, ఏ రీతిగా వస్తాడు అని మనము ఎరిగి వారిని కూడా మన యొక్క జీవితంలో వారి యొక్క అడుగుజాడలను ఎరిగిన వారమై వారి గురించి మనం తెలుసుకొని వారికి ప్రతి కదలికను తెలుసుకొని ప్రార్థనలో మనం ఎక్కువగా గడపవలసిన వారం అంటున్నాం. అలాంటి ప్రార్థన శక్తి కలిగిన వారిని మాత్రమే 300 మందిని వారు దేవుడు ఎన్నుకున్నాడు. ఈ దినాల్లో కూడా మనము అనేక మంది ఆరాధనకు రావచ్చు, కానీ ప్రార్థనా కూడికలకు వచ్చేవాళ్ళు ఒకరైనా, ఇద్దరైనా, ముగ్గురైనా చాలు. అందుకని యేసుప్రభువు చెప్పాడు, ఎక్కడ 2-3 కూడి ఉంటారు వారి మధ్యనే ఉంటారని చెప్పిన దేవుడు. కాబట్టి మన మధ్యలో ఉండాలి. ప్రభు అంటే ఆయనతో ఉండాలి. శత్రువు యొక్క పన్నాగం ఎరిగి ఉండాలి. శత్రువు ఎలాంటి స్థితిలో మనం మోసగిస్తాడో తెలుసుకొని ఉండాలి. శత్రువు చోటు ఇవ్వని వారిని దేవుడికి చోటించే వారుగా మనం ఉండి దేవుని యొక్క యుద్ధోపకరణం మోసేవారుగా మెలకువతో ఉండి ఆయన కొరకు ముందుకు నడిచేవారుగా మనం ఉండవలసిన వారు అంటున్నాం. అలాంటి కృప ప్రభు మనకు అందరికీ దయచేయగా మన యొక్క జీవితంలో ప్రభువుని అతిశయించేవారుగా, ప్రభువుని బట్టి సంతోషించేవారుగా, ప్రభువుని సంతోషపెట్టేవారుగా మనం ఉండవలసిన వారు. అలాంటి కృప ప్రభు మనకు దయచేయగా ప్రార్థన చేస్తాం.